నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. మేషాది ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి సూచనలు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే అంశంలో భాగంగా తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి అందులో విద్యార్థులను కనుక చూసినట్టయితే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, కాన్ఫిడెన్స్ని వదులుకోవద్దు. కొత్త విషయాలు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ టైము, వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే పోటీ పరీక్షల్లో ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటారో, అప్లై చేసుకోవాలనుకుంటారో, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకుంటారో, అలాగా ప్లాన్ చేసుకునే వాళ్ళందరికీ దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు వెనక్కి వెళ్ళొద్దు, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. లేదు విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకున్న వాళ్ళకి కూడా ఇది రైట్ టైము. దానికి తగ్గ ప్రాసెస్ని మీరు ఇప్పుడు చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే తదుపరి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో కేజీ నుంచి పీజీ వరకు ఏ డిపార్ట్మెంట్లో చదువుతున్న వాళ్ళకైనా ఈ వారము చాలా చక్కగా ఉండబోతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ రావడము, బదిలీలు జరగడము, బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ జరగడము, తర్వాత ప్యాకేజీ పెరగడము, ఆర్థికంగా మీరు బలంగా ఉండడము. అంటే మీ యొక్క ప్యాకేజీ పెరిగిందంటే బలంగా ఉన్నట్టే కదా. దాంతోపాటు ఆకస్మిక ధనప్రాప్తి రావడము, భూమి వస్తు వాహన గృహ యోగాలు కలగడము, మీ బాసుల దగ్గర నుంచి, మీ పై అధికారుల దగ్గర నుంచి శుభవార్త వినడము, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఇది చక్కని సమయము. ఎవరైనా ఉద్యోగాలు మారాలనుకున్నా, కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేయాలన్నా, ఏదైనా ఎక్కువ ప్యాకేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఈ వారం రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంది. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే కొంతమందికి కొత్త బాధ్యతలు మీ పై అధికారులు ఇస్తారు. కీలకమైన బాధ్యతలు మీకు అప్పగించే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వస్తుంది. అంటే గత 5 సంవత్సరాలు గాను 10 సంవత్సరాలు గాను పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పుడు మంచి ఐడెంటిఫికేషన్, గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యాపారము, పారిశ్రామిక వర్తకంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే బలమైన భాగస్వామ్యము మీకు ఏర్పడబోతోంది. దీంతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంటు అంటే విదేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ప్రయత్నాలు చేసుకోండి. దీంతోపాటు మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ అయ్యి సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. ఇందులో ఉండే వాళ్ళు ఎవరైనా విదేశాల్లో మా వ్యాపారాలను పెట్టుకోవాలి, లేదా అక్కడ మేము ఎదగాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ 1 వీక్ టైము చాలా ఎక్సలెంట్ టైం ఉంది కాబట్టి దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క హార్మోన్స్లో అసమతుల్యం అంటే ఇన్బ్యాలెన్స్ హార్మోన్స్ ఉన్నాయి. అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి. దానివల్ల మీకు డిప్రెషను, ఒత్తిడి, స్ట్రెస్సు, కొంతమంది కోమాలోకి తట్టుకోలేక కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అంటే బ్రెయిన్కి సంబంధించి డ్యామేజ్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కాకపోతే కొంతమందికి అసాధారణమైన అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి. గతంలో మీకు ఏవైనా తీవ్రమైన రుగ్మతలు కానీ అనారోగ్యాలు కానీ ఉంటే కనుక అవి తిరగబెట్టే అవకాశం కనబడుతోంది. ఒకవేళ అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కొన్ని ప్రాంతాలలో విపరీతమైన వర్షాపాతం ఉంటుంది. దానివల్ల సాగుకి అనుకూలంగా ఉంటుంది. పంటలు పండే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు తగ్గ దిగుబడి రావడము, ఆ దిగుబడికి సంబంధించి మార్కెట్లో గిరాకీ ఉండడము, ఆ గిరాకీకి సంబంధించి ధర కూడా పలికే అవకాశం కనబడుతోంది. అది కూడా ఆయా ప్రాంతాల యొక్క వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. తర్వాత శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేయడము, శుభకార్యాలకు వెళ్ళడము, సంతానపరంగా చూసినట్టయితే ఆ ప్రయత్నాలు ఫలించడము, వివాహాది శుభకార్యాలు కూడా ప్రయత్నాలు ఫలించడము, జరగడము కూడా జరిగే అవకాశం ఉంది. కొంతమంది స్థిరచరాస్తులను కూడా ఈ సమయంలో పొందే అవకాశం కూడా కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా గోచరిస్తోంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి రాజకీయ నాయకులకు విశేషమైన గౌరవం పెరుగుతుంది. స్థానికంగా
విశ్వాసం పెరిగి ప్రజల యొక్క మద్దతును కూడా మీరు సంపాదించబోతున్నారు. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే ఇది పెట్టుబడులకు విశేషమైన కాలము. తక్షణమే పెట్టుబడి పెట్టుకోండి. ఎవరైనా కానీ వ్యాపారస్తులే అక్కర్లేదు, ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్యమైన ప్రజలు కూడా కావచ్చు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది రైట్ టైము. స్టార్ట్ చేసుకోండి. అయితే మీ ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. సామాజిక పరంగా చూసినట్టయితే సాహిత్య సేవా కార్యక్రమాలలో ఈ రాశి వాళ్ళు పాల్గొంటారు. ప్రజల యొక్క మెప్పు గౌరవాన్ని పొందే అవకాశం కనబడుతోంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే నటీనటులకు, డైరెక్టర్లకు విపరీతమైన అంటే ఫేమస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన వివరాలు కనుక సేకరించి ప్రణాళిక వేసుకున్నట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఐటీ కాంట్రాక్టుదారులకు చూసినట్టయితే కొత్త ఒప్పందాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఆ ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క నెట్వర్క్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త ప్రాజెక్టులను తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు: గురువారం రోజు నారాయణుని, విష్ణువుని పూజించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆలయ దర్శనం కూడా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే పసుపుతో స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన గురుగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకొని మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే విద్యార్థులు మాత్రము ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. గురుబలం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.